మొన్న నామినేషన్లో ఇమ్మాన్యుయల్ ఏం చెప్పాడు? తనుజ నామినేట్ చేస్తానంటేనే కళ్యాణ్కి నేను ఆ కార్డు ఇచ్చాను, నామినేటింగ్ కార్డు ఇచ్చానని చెప్పి, పవర్ కార్డు ఇచ్చానని చెప్పి చెప్తున్నాడు. మరి ఇమ్మాన్యుయల్కి పాయింట్ ఉన్నప్పుడు, తనుజ నామినేట్ చేయాలని ఉన్నప్పుడు తనే డైరెక్ట్గా తనుజ నామినేట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు కళ్యాణ్ వాడుకోవాలనుకున్నాడు? కళ్యాణ్ చెప్తే ఇంకా స్ట్రాంగ్గా అది ఎలివేట్ అవుతుందని ఆలోచించాడా? సేఫ్ గేమ్ ఆడుతున్నాడా? తనుజాని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు సంజన ఏమంది? సంజన నామినేట్ చేశాడు కాబట్టి అనూహ్యంగా కళ్యాణ్ సంజన నామినేట్ చేశాడు కాబట్టి సంజన తనుజాని టార్గెట్ చేసింది. నానా నానా నాన్న అనుకుంటూ రిలేషన్ పెట్టుకున్నామని క్రిటిసైజ్ చేస్తోంది తనుజాని. సో ఎందుకు సంజన కూడా స్టార్టింగ్లో పెట్టుకుంది కదా, నా కొడుకు అని ఇమ్మాన్యుయల్ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గిపోయింది. వైల్డ్ కార్డ్స్ వైపు అట్రాక్ట్ అయింది సంజన కూడా. మనిషి అన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక ఇంట్లో ఉన్నప్పుడు, ఒక చోట ఉన్నప్పుడు ఎవరితో ఒకరితో కనెక్ట్ అవుతారు. అది మానవ సహజం. అడవిలో ఉన్నప్పుడు అనుకోండి ఎవరూ ఉండరు కాబట్టి ప్రాబ్లం లేదు. శత్రువుగానో, మిత్రువుగానో, బంధువుగానో, లవర్గానో ఏదో విధంగా ప్రతి మనిషి కనెక్ట్ అవుతాడు. అది మానవ సహజం కదా. దాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేయడం? మీకు గేమ్ ఆడగలిగితే గేమ్ ఆడాలి, లేకపోతే లేదు. ఏమంటారు మీరు? తనుజ చేసింది కరెక్ట్ అంటారా? ఇమాన్యుయల్ కరెక్ట్ అంటారా? సంజన కరెక్ట్ అంటారా? ఇందులో ఎవరు కరెక్ట్ అంటారు? నాకైతే తనుజ వల్ల తప్పు ఏమీ లేదు అని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది?